మావా ఆర్సీబీ అయితే ఓడిపోయింది. ఏం పర్లేదు నాకు తెలిసి ఆర్సీబీకి ఉన్న దరిద్రం బౌలింగో, బ్యాటింగో లేకపోతే టీం పర్ఫార్మెన్సో కాదు. నాకు తెలిసి ఆ స్టేడియమే మామ. ఆ చిన్న స్వామి స్టేడియమే పెద్ద దరిద్రం ఆర్సీబీ టీం కి. ఫస్ట్ 2 మ్యాచెస్ ఒకటి ఈడెన్ గార్డెన్స్ లో, ఒకటి చెపాక్లో 2 మ్యాచ్లు గెలిచారు. కానీ చిన్న స్వామి స్టేడియం రాగానే మళ్ళీ దరిద్రం మొదలైంది. ఇక ఆర్సీబీ టాప్ ఆర్డర్ అయితే ఫుల్ కొలాప్స్ అయిపోయింది అసలు. ఇక కొలాప్స్ చేసింది ఇంకెవరో కాదు, మన ఎక్స్ ఆర్సీబీ అనే డిఎస్పీ సిరాజ్ మియాబాయ్. సిరాజ్ అయితే అగ్రెసివ్ గానే సెలబ్రేట్ చేశాడు ఆర్సీబీ వికెట్స్ తీసినాక. ఇది తప్పు అంటే నన్నే తీసేస్తారా ఈ టీం నుంచి అని ఒక స్లిప్పర్ షాట్ ఇచ్చాడు మామ. ఇక ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అయింది మామ. ఇక టిమ్ డేవిడ్ 6లు కొట్టడం, లివింగ్ స్టోన్ చివరి వరకు ఉండడం, జితేష్ శర్మ కూడా మిడిల్ ఓవర్స్ మంచిగా ఆడడం. సో ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది ఈసారి. అండ్ కోహ్లీ ఒక్కడిపైన డిపెండ్ అవడం లేదు ఈసారి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ అయితే తన స్వింగ్ ని చూపించాడు. నిజంగా ఎక్సలెంట్ స్పెల్ ఫ్రమ్ భువనేశ్వర్ కుమార్. ఇక హేజల్వుడ్ స్టార్టింగ్ లో బాగానే వేసినా కూడా ఎండింగ్ లో అయితే ఫుల్ కొట్టించేసుకున్నాడు బట్లర్ తో. కానీ అప్పుడప్పుడు పెద్ద పెద్ద బౌలర్స్ కూడా ఇట్లా రన్స్ పోవడం తప్పదు. ఇక వాడెవడో రసిక్ సలాం అంట, వాడు ఫస్ట్ మ్యాచ్ లోనే కొట్టించుకున్నాడు, ఈ మ్యాచ్ లోనే కొట్టించుకున్నాడు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే. నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ గా వీని కాకుండా సుయాస్ శర్మని తీసుకుంటే బాగుండే అని నాకు అనిపించింది. ఇక జీటీ బ్యాటర్స్ విషయానికి వస్తే మన సుదర్శన్ స్లోగా స్టార్ట్ చేసినా కూడా చివరికి మంచి స్కోర్ కొట్టేసిపోతాడు. అంటే కన్సిక్యూటివ్ 50s కొట్టడం మనోడికి అలవాటు అనమాట. కానీ ఈసారి 49 కి అవుట్ అయ్యాడు. ఇక గిల్ అయితే తన పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. యాజ్ యూజువల్ గా ఫస్ట్, సెకండ్, థర్డ్ మ్యాచెస్ లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ గిల్ నుంచి. ఇక నెక్స్ట్ మ్యాచ్ లోనే మంచిగా పర్ఫార్మ్ చేస్తారని ఆశిద్దాం. ఇక బట్లర్ అయితే కీపింగ్ వరెస్ట్ చేశాడు. ఆ క్యాచ్లు వదలడం, ఆ స్టంపింగ్ కొట్టకపోవడం. కానీ బ్యాటింగ్ లో అయితే విశ్వరూపం చూపించాడు ఆర్సీబీ బౌలర్స్ కి. ఆ 6లు 4లతో మంచి స్ట్రైక్ రేట్ తో ఈజీగా విన్ చేపించేశాడు. ఇక బట్లర్ కి తోడు రుతర్ఫోర్డ్. ఇప్పుడున్న జీటీ టీం చూస్తుంటే నాకు ఈ 20-22 గుర్తొస్తాను మామ. ఇక ఆర్సీబీ కూడా తన మిస్టేక్స్ ని తెలుసుకొని నెక్స్ట్ మ్యాచ్ లో ఆ మిస్టేక్స్ ని కవర్ చేసి బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఇంప్రూవ్ అయ్యి మ్యాచ్ గెలవాలి. మరి అలా జరుగుద్దో లేదో చూద్దాం. లేకపోతే దరిద్రం మళ్ళీ కంటిన్యూ అవుతుందో, లేక విన్ అయ్యి మళ్ళీ విన్నింగ్ ట్రాక్ లోకి ఎక్కుతారో చూడాలి మరి. ఇక ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది. ఏది గెలుస్తుందో కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.